నీ కోసం నువ్వు బ్రతకడం కంటే నీ కుటుంబము కోసం నువ్వు బ్రతకడంలో ఏదో తెలియని అనుభూతి, ఆనందం ఉంటుంది. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. కాలం మన చేతిలో లేదు, కానీ నువ్వు నీ చేతిలో ఉంటావు. అది గుర్తుపెట్టుకో మిత్రమా. నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు. నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉండదు. ఎవరి కోసం ఏది ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వుంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి నడుస్తుంది. ఏ విషయం మీద ఆసక్తి లేనివాడంటూ ఎవ్వడూ ఉండడు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వాడిని తయారవుతాడు అని చెబుతాడు శ్రీకృష్ణుడు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు. ప్రతి ఒక్కరూ మన అందాలను పంచుకోవటానికి ఇష్టపడతారు. ప్రతి ఒక్కరూ మన ఆనందాలను పంచుకోవటానికి ఇష్టపడతారు. కానీ మన బాధలను కాదు, రెండింటిని పంచుకోవడానికి సిద్ధంగా కొంతమంది మాత్రమే ఉంటారు. వారిని వదులుకోకండి. వారు ఎప్పటికీ నీతో ఉంటే జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. నిప్పుకి సుత్తికి భయపడితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. జీవితం కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. అయినా వాటిని అధిగమించగలిగితే విజయం నీదే మిత్రమా. ఎవరైతే నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ప్రపంచంలో అతి కొద్ది మంది మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. శివయ్య, ఈ లోకాన నీకన్నా మమ్మల్ని ప్రేమించువారు ఎవరయ్యా? ఆలించేది నువ్వే, పాలించేది నువ్వే, లాలించేది నువ్వే, శిక్షించేది నువ్వే, రక్షించేది నువ్వే, ఏడిపించేది నువ్వే, నవ్వించేది నువ్వే, ఆడించేది నువ్వే, ఓడించేది నువ్వే, గెలిపించేది నువ్వే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా నువ్వే. లీలమాయ. నీ చల్లని చూపు చాలదా మా బ్రతుకులు మారడానికి? హరహర మహాదేవ శంభో శంకర. మోజు తీరగానే మూలనేసేది కాదు మూడు మూల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేదే మాంగళ్య బంధం. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. వంకర మనసుల్ని వదిలేస్తారు. నిజాయితీగా నిలబడితే అడుక్కి అణగ తొక్కేస్తారు. ఇదే నేటి సమాజం. డబ్బు వస్తే బెల్లం చుట్టూ ఈగల్లా నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బొస్తే చూసే దిక్కు కూడా ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము. కాబట్టి సంపాదిస్తున్నప్పుడే నీకంటూ కొంత దాచుంచుకో. నిలకడలేని మనసుకి, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకి నిలకడ ఎంతో అవసరం. ఆడది భార్యగా భర్తను అర్థము చేసుకోవాలి. తల్లిగా పిల్లలను అర్థము చేసుకోవాలి. కూతురుగా తల్లిదండ్రులను అర్థము చేసుకోవాలి. కోడలిగా అత్తమామలను అర్థము చేసుకోవాలి. ఎన్నో విధాలుగా అందరినీ అర్థము చేసుకునే ఆడదానికి కూడా ఒక మనసుంటుంది. తనను మాత్రం ఎవ్వరూ అర్థము చేసుకోరు.